భారతదేశంలో కలోనియల్ మైండ్ సెట్ కు స్వస్తి పలుకుతున్నారు. ఏదైతే వలస ఆనవాళ్లు ఉన్నాయో వాటన్నిటికీ స్వస్తి పలుకుతున్నారు. మనకు తెలుసు ఇప్పటి వరకు కూడా చాలా పేర్లు కూడా మనం మార్చాం. రాజ్ పదని కర్తవ్య పదం చెప్పి, అదేవిధంగా ఏదైతే ప్రధానమైన పేర్లు ఉన్నాయో ఐపీసీ, సిఆర్పిసి, వీటి పేర్లన్నీ కూడా మార్చేస్తాం. సో భారత న్యాయ సంహిత ఇలాంటి మంచిగా మన భాష ప్రస్ఫుటం అయ్యేటట్లు, మన కల్చర్ ప్రస్ఫుటం అయ్యేటట్లు చాలా మార్పులే మనం చేసామన్నమాట. ఈ సందర్భంగా మనం గమనిస్తే భారతదేశంలో పంచ ప్రాణ్ అని చెప్పి మోడీ గారు 2022లో కలోనియల్ మైండ్ సెట్, కలోనియల్ ఆనవాళ్ళకి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా రీసెంట్ గా రాష్ట్రపతి భవన్ లో ఎడ్విన్ లూటెన్స్ ఎవరైతే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఉన్నారో రాష్ట్రపతి భవన్ కానీ అక్కడ హైదరాబాద్ హౌస్ కానీ వీటన్నిటిని డిజైన్ చేశారో ఆయన స్టాట్యూని, అంటే ఆయన విగ్రహాన్ని రీప్లేస్ చేస్తూ సి రాజగోపాలాచారి గారి స్టాట్యూని నిన్న ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ మనం గమనిస్తే రాష్ట్రపతి భవన్ లో ఏదైతే వలసవాద ఆనవాళ్ళు ఉంటాయో వాటన్నిటిని అంతం పలుకుతూ భారతీయత ఉట్టిపడేలా కొత్త నిర్ణయం తీసుకున్నారనమాట. స్వతంత్ర భారతదేశానికి మనకు తెలుసు తొలి మరియు ఏకైక గవర్నర్ జనరల్, ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత మనకున్న గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు. అదేవిధంగా భారతదేశానికి లాస్ట్ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు అనమాట. ఆయన మద్రాస్ స్టేట్ కు సీఎం గా కూడా పనిచేశారు. అంతేకాదు ఆయన 1954లో భారత రత్న వచ్చింది. ఆయన ఫ్రీడమ్ ఫైట్ టైంలో చాలా అసోసియేట్, అంటే గాంధీ గారికి చాలా క్లోజ్ గా ఉన్నారనమాట. అంతేకాదు తమిళనాడులో వేదారణ్యం సత్యాగ్రహ కూడా లీడ్ చేశారు. ఆయన భారతీయతకు, దక్షిణాదిన స్వతంత్ర ఉద్యమానికి ఆయన నాంది పలికారనమాట. అటువంటి సి రాజగోపాలాచారి గారి విగ్రహం ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో ప్రతిష్ఠింపబడింది. ఇది కలోనియల్ మైండ్ సెట్ పక్కన పెట్టి మన ఇండిజినైజేషన్, అంటే భారతీయతను ఉట్టిపడేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనమాట. భారత రత్న చక్రవర్తుల రాజగోపాలాచారి గారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్ లోని అశోక మండపం సమీపంలో ఉన్న గ్రాండ్ ఓపెన్ మెట్ల మధ్య బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ సి రాజగోపాలాచారి గారి విగ్రహం అక్కడ పెట్టారనమాట. కలోనియల్ మైండ్ సెట్ అంటే మన మనసులో కానీ మన మైండ్ లో కానీ ఇక ఏదైతే వలసవాద భావజాలం ఉందో అది పక్కన పెట్టాలని దీనికి అర్థం అనమాట. దాంతో పాటు సి రాజగోపాలాచారి గారికి సముచిత గౌరవం మనం ఇస్తున్నట్లు లెక్క అనమాట. దీనికి సంబంధించి వేడుకలో ఏదైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించే వేడుకలో సిపి రాధాకృష్ణన్ గారు, ఎవరైతే మన ఉపరాష్ట్రపతి ఉన్నారో సిపి రాధాకృష్ణన్ గారు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా గారు, జయశంకర్ గారు మరియు ఇతర మంత్రులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా పంచ ప్రాణ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రస్ఫుటం చేశారు.